ఏం రాస్తున్నావు నాకు చూపించవా? అబే ఏమీ లేదు, ఏవో పిచ్చి గీతలు. అవి పిచ్చి గీతలో మంచి రాతలో తేల్చాల్సింది నేను. ఇలా ఇవ్వు. వద్దంజలి ప్లీజ్. అరే ఇమ్మంటుంటే. ఫ్యాంటాస్టిక్. ఈ కవిత్వాన్ని ఫ్రేమ్ కట్టించి జీవితాంతం నాతోనే భద్రంగా ఉంచుకుంటాను. ఇందులోని ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి భావం ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైకేల్ జాక్సన్ మీ బాబా అవుతున్నారా? యాదవనా సార్. హలో, గుడ్ మార్నింగ్ డాడీ. వణకం అప్పా. శుక్రియా పప్పా. మా బాబులే శంకర్రాణి బొగ్గులు లాంటి పిల్లలయ్యా మీరు. రే అబ్బాయిలు, మీకు విషయం చెప్పాలరా. ఏ తండ్రైనా కొడుకుతో ఒర్రే నీ ఫ్రెండ్స్ చుట్టూ ఆవారగాళ్ళరా, వాళ్ళతో కలిసి తిరిగితే నువ్వు చెడిపోతావరా అని తిడతాడు. కానీ నేను అలా తిట్టను. ఈ పనికి మాలి నా కొడుకుతో చేరి మీరు చెడిపోవద్దురా. వీడు బాగుపడటం మిమ్మల్ని బాగుపడినవడం. మా కళ్ళు తెప్పించే పాపాజీ. గంజాయి మొక్కల్లాంటి మీ మధ్య జిల్లెడు చెట్టు రాయుడు. ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాం డాడీ, మాకు పట్టిన దరిద్రం వీడనమాట. మీకేంరా నాయన, హాయిగా అడుక్కు తినేనా బతికే. కానీ కుక్కున్నాడే, వీడికి అది కూడా చేత కాదు. గజ్జి కుక్క, పనికి మాలి కుక్క, ఓర కుక్క. రేయ్, నాకు చిన్న డౌట్ రా. మీ అయ్య తిట్టింది నిన్న మమ్మల్ని? బాబు బట్టలండి, మొత్తం 10 శాలితీలు. ఇదిగో, ఇక మీదట వేణు నువ్వు అలా తిట్టకూడదయ్యా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు బాబు. అటు గొడ్డు కంటే హీనం బాబు. తప్పు తప్పు, నువ్వు అతను అలా తిట్టకూడదు. వాడు నా కొడుకు సార్. అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ వాడు నా కొడుకు సార్. వాడు నీ కొడుకే, అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ నేను వాడు బాబుని సార్. వినవే, నువ్వు వాడు బాబువే, వాడు నీ కొడుకే, అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ నేను వాడు 10 మాసాలు మోసి కని పెంచి. నువ్వు మొయ్యలే, పోసింది వాళ్ళ అమ్మ కన్నది నువ్వు కాదు. నువ్వు వాడిని పెంచావు, పోషించావు అంతే. నువ్వు వాడిని తిట్టకూడదు. నువ్వు వాడి బాబువే, వాడి నీ కొడుకే, అందుకే చెప్తున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. నువ్వు వాడిని తిట్టకూడదు అంటే నీకు హక్కు లేదు. వాడు నీకు అంటున్నాడు, నువ్వు వాడిని తిట్టకూడదు. కానీ వాడికి హక్కు లేదు. నువ్వు వాడిని తిట్టకూడదు. ఏంట్రా గడ్డం గడి ఇంకా రాలేదు? వీడికి ఎప్పుడు పంపించకూడదురా. ఇది ఎప్పుడు ఇంతే. అదిగో ఒప్పుకుంటూ వస్తాడు. నీ అబ్బాయి షాప్ ఏమైనా పక్కన ఉందా బాబాయ్? ఓపెనరీ లేదు. ఓపెనర్ లేదా? అబ్బా హాయ్ గైస్. ఏంటవి దాస్తున్నారు? ఏంటవి? ఏం లేదు కానీ ఇంటికెళ్ళు, మీ అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తుంటారు. వాట్ యార్, ఏమైంది మీకు? ప్లీజ్ అంజలి. మరి అదేంటో చెప్పండి. అమ్మా తల్లి, పసిపిల్లలు దప్పికేసింది, బీరు తాగుతున్నావు. నువ్వు ఇంటికెళ్ళు. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పండి. ఇదేంటి బీరు పబ్లిక్ గా రోడ్డు మీద? మీ ఇళ్లలో తాగొచ్చుగా. ఏంటి పాయిజనా? మేము గాని మా ఇంట్లో బీరు తాగితే మా అమ్మ నాన్న మా బ్లడ్ తాగేస్తారు. మరి మా ఇంట్లో తాగుతురు కానీ. మీ ఇంట్లోనా? వద్దులే అంజలి. ఏ చచ్చా, మీ అమ్మ నాన్న చూస్తే బాగుండదు. ఏం పర్వాలేదు, ఇలా చీప్ గా రోడ్డు మీద తాగడం కంటే ఇంట్లో తాగితే వాళ్ళంతా సంతోషిస్తారు. పదండి. మరి మేము ఏం పర్వాలేదు. ఇదిగో మరి వాళ్ళు ఏమనంటే నీతో బాధ్యత. నో ప్రాబ్లం. రండి రండి. కమ్. అమ్మా నాన్న, వీళ్ళు ఇక్కడ బీర్ తీసుకుంటారంట. అబ్బాబే, మేము వద్దంటే తనే బలవంతంగా తీసుకొచ్చిందండి. పర్వాలేదు బాబు, మీరేం పరాయి వాళ్ళు కాదు కదా. అమ్మా అయితే కొంచెం వీళ్ళకి ఆమ్లెట్లు వేసిస్తావా? తప్పకుండా. కూర్చోండి. పదండి. ఆ డ్రాయర్ తి. ఏ అందరూ రివాల్వర్ ఉందా? ఓపెనర్ ఉంది. ఎంజాయ్ ఎంజాయ్ బాయ్స్, ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇక లేట్ ఎందుకు, పార్టీ స్టార్ట్ చేయండి. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. ఒరే బాబాయ్, ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. అంకుల్ ఏమో ఓపెనర్ తీసుకోమంటున్నాడు, ఆంటీ ఏమో ఆమ్లెట్ ఇస్తానంటుంది. కొంప తీసి ఇంట్లో అందరు తాగుపోతులేంటి? మీ బాడీ డౌట్స్ ఆపండి, మందు కొట్టండి. Cheers.
అయ్య బాబోయ్, మనం అంటే వీళ్ళకి ఎంత ఇన్ఫెక్షన్ రా. ఇన్ఫెక్షన్ కాదురా, ఎఫెక్షన్. ఎఫెక్షన్ తాగాం కదా, నాలుక మడత పడిపోయింది. తీసుకోండి బాబు, ఇంకోటి తెస్తాను. అబ్బా అబ్బా, వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇక లేట్ ఎందుకు, పోచావు. ఆ చచ్చిపోయే ముందు సరే బాత్రూమ్కి వెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకొని తెచ్చిపోతాను. మీరేమనుకోవద్దు. ఓకే. జాగ్రత్తగా చావరా బాబాయ్. ఓకే ఓకే. జిప్పు పెట్టుకోవయ్యా. ఇదిగో నర్సమ్మా, మా అబ్బాయికి ఎలా ఉంది? బాబాయ్ ఒరే, మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా. ఏంటి అంకుల్? వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం, 50,000 కట్నం కూడా ఎక్కువ అడిగాను. ఇంతకీ వాడు పనికొస్తాడంటారా? మాకు మాత్రం ఏం తెలుస్తుంది, హాస్పిటల్ వాళ్ళని అడగండి. అవును, మీకు మాత్రం ఏం తెలుస్తుంది? ఇదిగో నర్సమ్మా, మా వాడికి ఎలా ఉంది? చాలా రక్తం పోయింది. ఏదో రక్తం పోతే పోయిందిలేమ్మా, బ్లడ్ వాషెస్ అయ్యా అనుకుంటాను. ఇంతకీ మా వాడు పనికొస్తాడంటావా? అదేనమ్మా, ఆ విషయానికి పనికొస్తాడంటావా? ఆ విషయం నన్ను అడిగేది? ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నదాని కదా తెలుస్తుందని. ఏంటిది, చిన్న విషయం అడిగితేనే ఎంత కోప్పడింది? కోప్పడదా? లేడీస్ ఇలాంటి విషయాలు అడగచ్చా? పదండ్రా. కోప్పడలేదు, సిగ్గుపడింది. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మా వాడు పనికి వస్తాడంటారా? ఎవడు మీ వాడు? అదేనండి, ఆ జిప్పు. ఓకే ఓకే, అర్థమైంది. డాక్టర్ గారు, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడుకున్నది ఒకే ఒక్క. డోంట్ వరీ, దాన్ని కచక్ తీసేశాను. తీసేశారా? దాన్ని తీసేశారా? నో 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 నో, జిప్పు తీసేశాను. అమ్మయ్యా, అయితే పనికి వస్తుందంటారా? జిప్పా? వెద జిప్పు పోతే పోయిందండి. 190 జిప్పులు కొంటాను. వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు, సంసారానికి పనికొస్తే చాలు. నో ప్రాబ్లం. మీ వాడిని వెళ్ళి ధైర్యంగా 3 ముళ్ళు వేయమనండి. మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా. అమ్మయ్యా, ఇప్పటికి ధైర్యం వచ్చింది. ఆపరా బాబు, నీకేం ప్రాబ్లం లేదు. ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. బయట విషయం ఎవరికి తెలియదు కదా. తెలిసేదేంటా బొందా, బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే వాళ్ళందరినీ మావాడు పనికి వస్తాడని ఈ మ్యాటర్ ని కౌన్ బనేగా కరోడ్పతి అంత పాపులర్ చేస్తున్నాడు. కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా. మా ఈ సంగతి పక్కన పెట్టండి రా. అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి రా, మీకు పుణ్యం ఉంటుంది. చెప్తే ఏంటి నష్టం? ఇంటికి వచ్చి పరామర్శించింది అనుకో, తల ఎక్కడ పెట్టుకోవాలి. అరే చెప్పందని మాట ఏమంటారా బాబు, మీ మీద నమ్మకాలు లేవు. సరే, ఎవరికి చెప్పలే. మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డా. మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే కానీ మగ జన్మ రాదు. మగాడి కడదాకా తోడొచ్చేది అదొక్కటే. ఏంటిది? అదే మగాడిననే నమ్మకం. నరసింహం గారు, మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొన్నంత ధైర్యంగా ఉందండి. నాన్న, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు? మన వాళ్ళందరికీ చెప్పేశాను రా, చాలా మంది వస్తారు. వెరీ గుడ్. ఈ టీవీలో జెమిని టీవీలో ఎవలా పోయావా అని. బాబుకి ఎలా ఉంది? వాడికేం పర్లేదు అమ్మాయి, డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా 3 ముళ్ళు వేయించేయండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు. ఎవరు? ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా? ఆడి మాటలు నమ్మద్దు. అయితే డౌటేనంటావా? హలో బాలు, ఎలా ఉన్నా? నువ్వు వచ్చేసావా? నాకే బానే ఉన్నాను. పాపం తన్నెందుకురా ఇబ్బంది పెట్టారు? ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదరా, అందుకే చెప్పలా. చూపించాం తప్ప. థ్యాంక్స్ రా. తప్పు మీది కదరా, నా వీక్ పాయింట్ మీకు చెప్పానే, నాది తప్పు. బాధపడకు బాలు, ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అవును. కాకపోతే నాది చిన్న సలహా. ఏంటది? జిప్ ని కచ్చరాలేదు కానీ బటన్స్ కుట్టించుకో.